ఆడవాళ్ళకి జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? బోడుపల్ అంటే మనసు నిండా ప్రేమ ఉండాలి, అసలు కళ్ళ నిండా గర్వం ఉండాలి, అట్లాంటి చరిత్ర కలిగిన ప్లేస్ ఇది. అలాంటి ప్లేస్ కి వచ్చాం ఎక్కడైతే మోస్ట్ పవర్ఫుల్ లేడీస్ ఇన్ హైదరాబాద్, అదే ఇది. సో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, అరే ఏం ఫీల్ ఉంది మామ, ఇక్కడ అందమైన అమ్మాయిలను అందమైన సారీలను చూస్తుంటే మస్తు ఫీల్ ఉంది మామ అని నేనంట. మీరెప్పుడు మస్తు ఫీల్ ఉంది మామ ఇక్కడ అని అంటారు? మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను సాంబార్ చేశాను, అప్పుడు దాంట్లో బల్లి పడింది, వేస్ట్ చేయడం ఎందుకని అందరికి వడ్డించేసా. ఓహో, సాంబార్ తీసి పడేసే బదులు బల్లిని తీసి పడేసారు. బల్లిని తీసి పడేయలేదు, బల్లి పడిందే అందరికి వడ్డించేసా. అదే బల్లి పడ్డది, బల్లి తీసి బయట పడేసి అదే సాంబార్ అందరికి వేసారు కదా. అవును. మీరు కూడా తిన్నారా? అమ్మో, నాకు బల్లి అంటే చాలా భయం, అందుకే నేను తినలేదు. మరి బల్లి పప్పు తిండికి అందరికి ఇష్టం. మరి మా ఇంటి పక్కన వాళ్ళ భార్య భర్తలకి పిల్లేసి వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటే ఏం ఫీల్ ఉంది అనిపిస్తుంది సార్. ఆ పుల్ల మీ ఇద్దరి మధ్యలో వేసుకోవచ్చు కదా, వాళ్ళ మధ్య మాకొద్దు, మేము ఎంజాయ్ చేయాలి కదా. మీరు ఎంజాయ్ చేయాలి, వాళ్ళ కాపురాలు కూల్చాలి. ఆహా. ఈ ఈటీవీ ప్రోగ్రామ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్కి వచ్చినందుకు, అది మిమ్మల్ని కలుస్తున్నందుకు ఏం ఫీల్ ఉంది అనిపిస్తుంది? ఏం ఫీల్ ఉంది మామా బోడుపల్లా? పక్కన వాళ్ళు ఇద్దరు భార్య భర్త గొడవ పడుతూ ఉంటే వాళ్ళ కిటికీ దగ్గర ఉండి తొంగి వింటూ ఉంటాం కదా, అది భలే థ్రిల్ ఉంటది. ఆ థ్రిల్ కూడా ఎప్పుడంటే పెళ్ళాం మొగుండి అడ్డగోలుగా బూతులు తిడుతున్నప్పుడు. నిజంగా దాంట్లో ఉన్నంత మజా ఎక్కడ ఉండదు. అరే వరల్డ్ కప్ తీసుకురారా. మేము ఆడవాళ్ళం షాపింగ్కి వెళ్తాం కదా, గోల్డ్ కొనుక్కున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఫీల్ ఉంటది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఏముంది మామ ఈ ఫీల్ అని. అంటే ప్రపంచంలో ఉన్న శ్రీరాముడు భర్తలాగా రావడంలో కిక్ ఉండదు. షాపింగ్ పోయి కిలో బంగారం వచ్చిందంటే రండమ్మా, అదే అసలైన కిక్ ఆడవాళ్ళకి. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. వేసుకో బాబాయ్, మ్యూజిక్ వేసుకో. ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కస్తది ఆ గుండెల్లో రామంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మేడం మీ పేరు? సుప్రియ. సుప్రియ గారు ఏం చేస్తుంటారు? ఐఎమ్ హౌస్ వైఫ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? డాన్సింగ్, సింగింగ్. డాన్స్ బాగా చేస్తారా? చాలా బాగా. మంచి ఊపున పాట పెట్టుకుమావా దామా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే. ఓవర్, ఫ్యాంటాస్టిక్. మీ పేరు? నా పేరు స్వప్న. స్వప్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎప్పటి నుంచి అలా? 15 years నుంచి. 15 years నుంచి. మీరు ఇంత నవ్వుతున్నారంటే పాపం ఆయన ఎంత ఏడుస్తున్నాడు. మేడం మీ పేరు? నా పేరు వచ్చేసి భార్గవి. ఏం చేస్తుంటారు? నేను మా వారిని మా పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెట్టాలని 24/7 ఆలోచిస్తూ ఉంటాను. మీ ఆయన్ని మీ పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి, దారి తప్పకుండా ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అని. అంటే ఏ విషయంలో భయపడుతున్నారు? ఇగో మా పిల్లలైతే మా వారు చాలా స్మార్ట్ ఉంటారండి. చుట్టుపక్కల ఉన్నాడండి మీ ఆయన? నాకు ఎదురుగానే కూర్చున్నారు. ఏ హ్యాండ్సమ్ బాయ్. ఆవిడ అందగాడా అందగాడా అంటుంటే నువ్వు ఓవర్ డిస్టర్బ్ చేయకుండా నన్ను ఇప్పుడు నేను పోతురా అన్నట్టే వచ్చారు. ఇప్పుడు ప్రపంచానికి చెప్పాలా, ఇప్పుడు మీ ఇద్దరు భార్య పడుతుంది, ఎందుకంటే మీ భార్య భయపడుతుంది నువ్వు అందంగా ఉన్నావు బయట వాళ్ళు లేపుకోపోతారేమో అని. 50. I put in 50. What is there? ఇంకేం అందం. 50? ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ సార్. దిస్ హ్యాస్ టు బి బ్యూటిఫుల్. అది మీకు ఉన్నది కాబట్టి మీ ఆవిడ చేయబట్టుకోండి. మ్యూజిక్ అయ్యి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఇలానే ఎప్పుడు మీరు కలకాలం ఇలా హ్యాండ్సమ్ గా ఉండాలని, మీ ఆవిడ ఎప్పుడు భయపడుతూ ఉండాలని కోరుకుంటాం. 25 years అవుతుంది మా మ్యారేజ్ అయిపోయి. సిల్వర్ జూబ్లీ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
నమస్తే రవి, ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగున్నా. నా పేరు బాసాని మమత. మమత గారు ఏం చేస్తుంటారు? ఫోక్ సింగర్, యాక్టర్, న్యూస్ యాంకర్, రిపోర్టర్, మోడల్. సినిమా హీరోయిన్ తప్ప అన్ని ఉన్నాయి. హీరోయిన్ చేయలేదు, మూవీలో అయితే చేశాను. ఫ్యూచర్ లో హీరోయిన్ కూడా. ఇన్ని క్వాలిటీస్ ఉంటే రియల్ లైఫ్ హీరోయిన్ మీరే. ఫోక్ సింగర్ అన్నారు కాబట్టి ఒక మంచి ఫోక్ పాట వేసుకోవచ్చుగా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాత బొంబాయి రాయే, రాను 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 బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. వా ఏమి వాయిస్ అండి మీది, సూపర్ ఉంది. వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. అండ్ ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది అయిపోవాలని కోరుకుంటున్నాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రవి గారు. అండి వాట్స్ యువర్ నేమ్? శరణ్య. శరణ్య గారు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను. మీరు జాబ్ చేస్తున్నారు? మ్యారీడా? ఐఎమ్ సారీ టు ఆస్క్. నో. ఫ్యూచర్ లో తొందరగా పిలిచి భోజనాలు పెట్టాలని కోరుకుంటున్నాం. అమ్మా మీ పేరు? ఉమా అండి. ఉమా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. కష్టమైన ఉద్యోగం. సాలరీ తీసుకుంటున్నారా? నో సాలరీ. నో సాలరీ. ఫస్ట్ రౌండ్ కావాల్సిన ప్రాపర్టీస్. నా వెనకాల ఒక 5 స్టేట్మెంట్లు ఉన్నాయి. అది ట్రూ అనుకుంటే ఎస్, ఫాల్స్ అనుకుంటే నో అని పెట్టాలి. నేను ఆ క్వశ్చన్ చూపించిన తర్వాత మీకు 10 seconds టైం ఇస్తా. అది ఆలోచించుకొని 10 seconds టైంలో ఎస్ ఆ నో ఆ చూసి వచ్చి పెట్టాలి. సో ఫస్ట్ నేను చూపెట్టిన తర్వాత మీరు ముగ్గురు డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు, కానీ మీరిద్దరే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీరు, ఇక్కడ నుంచి మీరు తీసుకొచ్చి మీ ఎస్ ఆర్ నో ఇక్కడ అతకబెట్టాలి, మీ ఎస్ ఆర్ నో ఇక్కడ ఫస్ట్ దానికి అతకబెట్టాలి. అండ్ ది ఫస్ట్ స్టేట్మెంట్, ఇది ట్రూ ఆ ఫాల్సా చెప్పండి. మగవారి కంటే ఆడవారి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటదంటే నో, ఎక్కువగా ఉంటదని చెప్తున్నారు మీరు. ఎంతమంది అవును వీళ్ళు పెట్టింది కరెక్ట్ అంటారు? అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ నో. వెరీ గుడ్. ఇద్దరికి 1-1 పాయింట్ వచ్చింది. నిజంగా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందా జ్ఞాపక శక్తి? అంటే ఎక్కువ మగవాళ్ళకి ఎక్కువ బయట తిరిగే పనులు, ఎండలు తిరిగేది, డబ్బు సంపాదించేది, ఇంట్లో మా అమ్మ నాన్న, అది ఉండదా? ఎక్కువ ఉంటది కాబట్టి అలా ఉండొచ్చు, కానీ మగవాళ్ళకి కూడా ఉంటది. ఏమన్నా మర్చిపోతే ఇంట్లో మమ్మల్ని అడుగుతారా? అడగరా? అవును, ఎందుకంటే మీరు అప్పుడప్పుడన్నా పని చేయాలి అని. అవునా? అబ్బా మస్తు కవర్ చేసినావు. సెకండ్ క్వశ్చన్, నిమ్మకాయని ఉపయోగించి మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చెయ్యొచ్చు. నిమ్మకాయని వాడుకొని మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయొచ్చు. సిట్రిక్ ని వాడుకొని మొబైల్ ఫోన్ ని ఛార్జ్ చేయొచ్చు అంటున్నారు. అండ్ మీరు ఇద్దరు పెట్టింది నిమ్మకాయతో మొబైల్ ఫోన్ ఛార్జ్ అవ్వడం అనేది రాంగ్. ఇద్దరు రాంగ్ పెట్టారు కాబట్టి ఇద్దరికి పాయింట్ వీకింది. ది ఆన్సర్ ఇస్ నో. మూడోది, కొన్ని చేపలు నిద్రలో ఉన్న ఈదగలవు. కొన్ని చేపలు నిద్రలో ఉన్న ఈదగలవు. అసలు చేపలు నిద్రపోతాయా? కళ్ళు తెరిచి నిద్రపోతాయి. కళ్ళు తెరిచి కూడా కొన్ని చేపలు నిద్రపోతాయి, నిద్రపోతున్నప్పుడు కూడా ఈదుతాయి. ఇద్దరు ఎస్ అంటున్నారు, ఈదుతాయి అంటున్నారు. ఎక్కడ చూసినావు? వాళ్ళు కొన్ని రీల్స్ పెడతారు కదా, దీనికి జంతువులకు సంబంధించి పెడతా ఉంటారు, దాంట్లో చూసినా. అందులో చేప నిద్రపోయింది అయినా ఈదుతుంది అంటే వాళ్ళు క్యాప్షన్ అలాగే ఇచ్చారు. క్యాప్షన్ చూసి నువ్వు మోసపోయినావు. నేను మోసపోలే, నిజంగానే ఈదుతుంది నిద్రలో. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మీ ముగ్గురులో ఎవరైనా ఒకరు వెళ్ళొచ్చు ఈ ఆన్సర్ కి, మీ ముగ్గురులో ఎవరైనా ఒక్కరు వెళ్ళొచ్చు. కానీ ఎవరైతే రైట్ ఆన్సర్ ఫస్ట్ తీసుకొచ్చి అతకబెడతారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. లేకపోతే రైట్ ఆన్సర్ ఎవరిదైతే అయిందో వాళ్ళే కరెక్ట్. గాట్ ఇట్? క్లియర్. ఫోర్త్, వయస్సు పెరిగే కొద్దీ మనుషులు కుచించుకుపోతారు. ఈ ఆన్సర్ ఎస్ అయితే వీళ్ళకి పాయింట్ వస్తుంది, మీకు రాదు. వయసు పెరిగే కొద్దీ మనుషులు కుచించుకుపోతారు
అంటే నిల్చోలేరు. ఈ హైట్ నాకు ఇంకో నెక్స్ట్ 20 years తర్వాత ఉండదు. నేను ఇట్లుంటానేమో. కొంచెం అంగిపోతావు. ఇంకానా? ఇంకా కొంచెం. And this is the right answer. మీకు వచ్చిన పాయింట్. లాస్ట్ అండ్ ఫైనల్, మీరు రైట్ ఆన్సర్ తెస్తే డ్రా అవుతుంది, వీళ్ళు తెస్తే రైట్ ఆన్సర్ తెస్తే రౌండ్ విన్నర్స్. ముసళ్ళు భయపడినప్పుడు కన్నీళ్లు కారుస్తాయి. క్రాకడైల్స్ భయపడినప్పుడు అంట కన్నీళ్లు కారుస్తాయి. కార్వో ఎప్పుడు చూసినావు? అది ఎప్పుడు చెప్పింది మీకు? ఎప్పుడు చూసారు మీరు? మార్చుకోవచ్చా ఆన్సర్? మీరు మార్చుకోవాలనుకుంటారా? నో. షూరా? ఇదేనా రైటా? ఇదే రైట్. ఓకే, మీకు ఛాన్స్ ఇస్తున్నా, మార్చుకోవచ్చు. మీరు పెట్టింది రాంగ్ అయితే మైనస్ పాయింట్లు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఫస్టే చెప్పాలి. ఫస్టే చెప్తున్నా. ముసళ్ళు భయపడినప్పుడు కన్నీళ్లు కారుస్తాయి. క్రాకడైల్స్ భయపడడమే రేరు, భయపడినప్పుడు కన్నీళ్లు కారుస్తాయంట. యాక్చువల్లీ దట్స్ ది రైట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఎస్. క్రాకడైల్స్ భయపడినప్పుడు అంటే ఆటోమేటిక్ గా కళ్ళకి నీళ్లు వస్తాయంట. సో రైట్ ఆన్సర్, రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్, 3000 rupees. బోడుపల్లో తెలివి ఎక్కువ ఉంటది అని బయట నమ్ముతారు. ఆ తెలివి ఎంతవరకు ఉంటుందో తెలుసుకుంటాము. బాగా తెలివి ఉంది, బాగా ఆన్సర్ చేస్తారంటే డబ్బులు వచ్చేస్తాయి. అదృష్టం లేదు, తెలివి లేదు అని అంటే 4 డబ్బాల్లో ఒక డబ్బాలో 500 రూపాయల కట్ట, ఒక డబ్బాలో 200 రూపాయల కట్ట, ఇంకో డబ్బాలో 100 రూపాయల కట్ట, ఇంకో డబ్బాలో కొత్తిమీర కట్ట. అంటే ఏమీ లేనట్టు వస్తారు. ఒక డబ్బా సెలెక్ట్ చేసుకుంటారు. ఆ డబ్బాలో 500 రూపీస్ నోట్స్ ఉన్నాయి అనుకోండి. అది నేను తీసుకొని మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా పేర్లు అని అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క రైట్ ఆన్సర్ కి ఒక్కొక్క 500 రూపాయల నోట్ ఇస్తా. అర్థమైందా? ఆల్మోస్ట్ ఒక 10,000 నుంచి 15,000 వరకు సంపాదించవచ్చు కరెక్ట్ గా టపీ టపీ అని ఆన్సర్ చేస్తే. ఐఎమ్ ఇన్ లవ్ విత్ ది సారీస్ టుడే. ఆ సారీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సారీస్ ఇస్ ది లైట్ గ్రీన్ సారీ. రండి మేడం, మీ పేరు చెప్పండి. కళ్యాణి గారు. ఏంటి వాళ్ళ సారీ ఫెస్టివల్ ఏమైనా జరుగుతుందా బోడుపల్లో? మీరు వచ్చారుగా. నేను వచ్చేందుకు అన్ని బ్యూటిఫుల్ సారీస్ ఎప్పుడో తీసేసుకుంటారా? చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. బ్యూటిఫుల్ అండి సారీస్, వెరీ నైస్. సో 500, 200, 100 అండ్ ఎంటీ బాక్స్. ఆలోచించి దేవుణ్ణి తలుచుకొని, అదే మీ ఆయన్ని తలుచుకొని ఒక డబ్బా తీయండి. లవ్ యూ బా. పోయిండు అటే పోయిండు. ఈ డబ్బా షూరా? నీకు ఉంటది. ఇంత డబ్బులు లేకపోతే ఆయనకు ఉంటది. తీసింది నువ్వు. మీరేగా ఆయన తలుచుకోమన్నారు. ఓకే. మీ ఆయన పేరు? నవీన్ రెడ్డి. నవీన్ రెడ్డి. గోవిందా గోవిందా. ఎన్ని రైట్ ఆన్సర్లు చెప్తే అంత మంచిది. ఆల్మోస్ట్ నా దగ్గర 15-20 ఉంటాయి మినిమం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. క్వశ్చన్ జాగ్రత్త వినండి. హైదరాబాద్ లో లాస్ట్ కి నగర్ అని రావాలి, అలాంటి ప్లేసెస్ చెప్పండి. హైదర్ నగర్ చెప్పు. ఇంకా చాలా ఉన్నాయి. నగర్ అని రావాలి అంతే. ప్రగతి నగర్. వెరీ గుడ్. పాపిరెడ్డి నగర్. వెరీ గుడ్. బీబీ నగర్. బీబీ నగర్. మహాత్మా గాంధీ నగర్. గాంధీనగర్. మహాత్మా గాంధీనగర్. గాంధీనగర్. ఫిలిం నగర్. వెరీ గుడ్. ఇంకా కృష్ణానగర్. స్టూడెంట్స్ ఉండేది ఏంటి? ఎక్కువ కాలేజీలు ఉంటాయి. ఎస్ఆర్ నగర్, సంజీవ్ రెడ్డి నగర్, భరత్ నగర్, ఎల్వి నగర్, బిఎన్ రెడ్డి నగర్. ఎల్వి నగర్ ఎట్లా మర్చిపోయినా? అయ్యో టెన్షన్ అనుకున్నా. ఎంత గెలుచుకున్నారు ఒకసారి లెక్క పెట్టుకోండి. 700 రూపీస్. అందరూ బ్యూటిఫుల్ గా సారీస్, డ్రెస్సెస్ వేసుకొచ్చారు. కానీ ఎవరన్నా అందంగా పూలు పెట్టుకొని వచ్చారా? తలకి పూలు. తలకి పూలు అటు తిరిగడమా? వావ్, మల్లెపూలు పెట్టుకొచ్చారు. మల్లెపూలు రావాలమ్మా, రావాలి. హాయ్ సార్. హాయ్ అమ్మా, మీ పేరు? జాహ్నవి సార్. జాహ్నవి గారు. 3 డబ్బాలు ఉన్నాయి. 100 అయిపోయింది. 200, 500 ఎంటీ బాక్స్.
షోరా? షూర్ సార్. నేను ఒక్కసారి ముట్టుకున్నంటే మళ్ళీ తిరిగి రాదు ఇక. షూర్ సార్. పక్కా? పక్కా. 100%? 100%. కళ్ళు మూసుకో, ఎంత డబ్బులు వచ్చినాయో అది తీసుకొని ఇట్లా చూపించి. రెడీ? చేయబెట్టిది 500 రూపీస్. క్వశ్చన్ జాగ్రత్త వినండి, సైరన్ వచ్చే లోపల చేయాలి. ఏదైనా ఒక దేశం పేరు చెప్పు, ఆ దేశంలో ఉన్న లీడర్ పేరు, అంటే ప్రెసిడెంట్ గానీ ప్రైమ్ మినిస్టర్ గానీ పేరు చెప్తే సార్. ఓకే, ఈజీ. రెడీ? లెట్స్ గో ఫర్ ఇట్. అమెరికా ట్రంప్ గారు. ట్రంప్ గారు. రష్యా రష్యా పుతిన్ గారు. పుతిన్ గారు. ఓకే. ఇండియా నరేంద్ర మోదీ గారు. ఏంటి? ప్రైమ్ మినిస్టర్. వెరీ గుడ్. ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, మీకు తెలిసినవి చాలా ఉన్నాయి. ఇంకా ఆలోచించండి. టైమ్ ఇస్ అప్. నిజం చెప్పాలా, నాకు కూడా ఈ ముగ్గురే తెలుసు. ఎంత గెలుచుకున్నారు? 1500 సార్. 1500. కంగ్రాచులేషన్. నెక్స్ట్ ఒక సారీ ఒక డ్రెస్. మీరండి లోపలికి వచ్చేయండి. అండ్ ఇంకో బ్యూటిఫుల్ సారీ షుడ్ బి అరౌండ్ రెడ్. రండి. 2 బాక్సెస్ ఉన్నాయి, ఒక బాక్స్ ఎంటీ, ఇంకో బాక్స్ 200. నేను 3, 2, 1 గో అంట. ఒక బాక్స్ తీసుకోండి. ఎంటీ బాక్స్ వచ్చిన వాళ్ళు ఇంటికి పోతారు, డబ్బులు వచ్చిన వాళ్ళు నేను ఆడతా. ఓకే, 3, 2, 1 గో. ఓకే, ఇద్దరు అనుకున్నారా? రెడీ? 3, 2, 1 కళ్ళు మూసుకోండి అండ్ ఓపెన్ ఇట్. లోపల డబ్బులు తీయండి. తీయమ్మా, అది బయటిది. పిల్ల బచ్చా పామది. 200 రూపీస్. నాగరాజా. అయ్యో, ఇది అన్నిటికీ ఫ్రెండ్స్ అండి. ఇది పట్టుకోండి. బస్ వచ్చింది. మీ పేరు మేడం? శృతి గారు. చాలా ఈజీ క్వశ్చన్. ఎన్నైతే అన్ని 200 గెలుచుకోండి. రామాయణంలోని ఉన్న స్త్రీల పేర్లు చెప్పండి. రామాయణం. సీతామాత, మండోదరి. వెరీ గుడ్. ఊర్మిళ. రాముల వారి అమ్మగారు, లక్ష్మణుడి అమ్మవారు. అయ్యో, కౌసల్య. అమ్మయ్యా. కైకేయి, సుమిత్ర. 5, 4, 3, 2, 1. ఐషా. రామాయణ అసలు చదవరా? చదువుతాను. మరి ఎంత గెలుచుకున్నారు చూద్దాం ఒకసారి. డబ్బులు ఇవ్వండి. 2, 3, 4, 5, 6, 1200 రూపీస్. థర్డ్ రౌండ్ కి సెలెక్షన్స్ అయిపోయినాయి. ఇటు నలుగురు ఉన్నారు. మీ టీం పేరు ఒకటి అనుకోండి. స్ట్రాంగ్ గా ఉండాలి, వైలెంట్ గా ఉండాలి. బోడుప్పల్ ఫైటర్స్. నేను దోమలు చంపేటోళ్ళు. బోడుప్పల్ ఫైటర్స్ అయితే మీరు? బోడుప్పల్ టైగర్స్. మనుషులు కావాలి మాకు. వీళ్ళు ఫైటర్స్ అంటే మనుషులు కావాలి ప్లీజ్. బోడుప్పల్ మోడల్స్. ఫైటర్స్ వర్సెస్ మోడల్స్. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఏం లేదు, బాల్ ఒకటి తీసుకోవాలి, రింగ్ లోకి రావాలి, కొట్టాలి. నలుగురు ఒక 2 minutes వరకు కంటిన్యూగా ఆడుతూనే ఉంటారు, ఒకటి తర్వాత ఒకటి. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ పెద్ద బాల్స్ కింద పడగొడతారో అవన్నీ కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ కొట్టారో వాళ్ళ విన్నర్. సింపుల్. గాట్ ఇట్? అర్థమైంది కదా? 3, 2, 1 గో. అప్పుడు కొట్టింది కాబట్టి 1, 2, 3, 4, 5, 6 పడేశారు మీ టైంలో. ఓకే, సో మీ టార్గెట్ 7.
7 balls ని పడేస్తే మీరు గెలుస్తారు. అర్థమైంది కదా? చాలా ఫాస్ట్ గా ఆడాలి. వాళ్ళేమో గోటిలు ఆడిన ఇట్ట ఆడుతున్నారు. కొడితే ఆ బాల్ ఎగిరిపోవాలి, వేరే స్ట్రీట్ లో పడాలి. టేక్ ఏ పొజిషన్, బాల్స్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వేమో తులసి కోటలో నా కొంచె ఫ్లేవర్ నీ బాబు నిన్ను మించి ఇంకా కొత్తలో పైకేమో స్కాచ్ బాటిల్ లాగా నువ్వు సూపర్ నీ మైండ్ చూడపోతే చీపు లిక్కర్ నా గొంతు దోస్తివే దొంగ టీచరు మేరా లవర్ 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 तुझको दिया फ्लावर तू मेरा लवर 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 बच्चा बेच भी लो काल फ्लावर 5 4 3 2 1 1 2 3 4 5 6 7. వీళ్ళు కొట్టిన ఈ 6, వీళ్ళ టార్గెట్ 7 ఉండే అండ్ వీళ్ళు ఎగ్జాక్ట్ 7 కొట్టి రౌండ్ విన్నర్. 4,000 rupees to the winners. Congratulations. Bodupal is amazing. Bodupal is energetic. Mali next episode lo kalusukundam. Until then, keep watching and keep saying. Aadavalu meeku.